అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా సాదర స్వాగతం. నేను మీ పత్తిపాటి రూపలత, తిరుపతి, ప్రస్తుతం సియాటల్, అమెరికా. మన నేటి కవిత సమూహంలో ఇచ్చిన అంశాలలో మనం దృశ్య కవిత గానలహరి కార్యక్రమం కోసం తీసుకున్న అంశం స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. సృష్టిలో తీయనైనది స్నేహం. కాలంతో పాటు కలిసి అపురూపంగా ప్రయాణం చేస్తూ ఎప్పటికీ అనుబంధమై నిలిచేది స్నేహం మాత్రమే అని అంటారు. అలాంటి స్నేహం గురించి ఇచ్చినప్పుడు వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమ కవితలుగా ఎంపిక చేసిన గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి నేటి కవిత సమూహ సభ్యుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన నేటి కవిత సమూహం కవులు కవయిత్రులకు ఆహ్వానం పలుకుతాం. అలాగే వారికి శుభాకాంక్షలు తెలుపుదాం. వారి కవితల్ని విని ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం. నేటి కవిత సమూహ సభ్యులకు ఉల్లదమ సాయి చంద్రశేఖర్ నమస్సుమాంజలి. ఈ వారం స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం అనే అంశానికి అంతేనా నేస్తం అనే శీర్షికతో నేను రాసిన కవితకు అత్యుత్తమ స్థానాన్ని కల్పించిన మన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, మన అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహిస్తున్న శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి నా నమస్సులు. కవిత. నాలో నిన్ను మలిచానో, నీలో నేను ఒదిగాను. చేస్తున్న ఈ ప్రయాణంలో ఇంతగా కలిసిపోయావేమిటి నేస్తం. కాకింగిలితో నువ్వు కొరికిచ్చిన తీపి మిఠాయి మనం తినేసినా చుట్టిన ఆ కాగితం నా గుండెపై ఇంకా తళతళలాడుతుంది నేస్తం. చదువుకునే కన్ను నాదైనా ఎలా మరువను రెప్పల నీ కాపు, గుబురు పడ్డ నా మనసుకు నీ స్వాంతన ఎంతనుకున్నా తక్కువే కదా నేస్తం. పరిపక్వత పరిష్వంగంలో బంధం అందంగా అల్లిన ఆ గూడుకు మన ప్రతి గోడు తెలుసు. అంతగా దగ్గరయ్యా వెంటనేస్తాం. మేఘం చంద్రుని కప్పినా వీడదు చంద్రుని పునిమ. నెమరేసే నీ జ్ఞాపకాల మధుర రవళిన నాకిక. గాయపడ్డ మురళిలా శేష జీవితమే నా నేస్తం. ధన్యవాదాలు. నేటి కవిత సమూహ సభ్యులందరికీ నమస్కారం. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అన్న అంశానికి నేను సమర్పించిన మైత్రి బంధం అన్న కవితను అత్యుత్తమ కవితగా ఎంపిక చేసిన నిర్వాహకులకు, సమీక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నా కవితా శీర్షిక మైత్రి బంధం. గాలి వీస్తే ఆరిపోయేది దీపం, రోజు గడిస్తే రాలిపోయేది పుష్పం, మెలకువతో చెదిరిపోయేది స్వప్నం. ప్రళయం వచ్చినా చెదరనిది స్నేహం, మెలకువ వరకే కలల పయనం, తీరం వరకే అలల పయనం, పరిణయం వరకే ప్రేమ పయనం, మరణం వరకు కొనసాగు మైత్రి బంధం. ఏ దేవి వరమో నీ చెలిమి నేస్తం, ఏ పూజ్య ఫలమో ఈ స్నేహ బంధం. ఒంటరితనంలో నన్ను పలకరించే పదం, నీ పలుకే కష్టకాలాన కొండంత బలం. వెన్నంటి నిలిచావు నా నీడవై, ఎన్నడు వీడని నా తోడువై. నా మౌనం వెనక దాగిన మాటను, నా కోపం మాటున నక్కిన ప్రేమను, నవ్వు మాటున ఒదిగిన బాధను అర్థం చేసుకునేది నువ్వే నా నేస్తం. స్వార్థం కపటం ఎరుగదు మన స్నేహం, మన స్నేహబంధం చేసింది ఒత్తిడిని దూరం, మన స్నేహబంధం పెంచింది ఆత్మవిశ్వాసం, మన స్నేహబంధం పంచింది అనురాగం. అడగక దొరికిన వరమే ఈ స్నేహబంధం. స్వస్తి. ధన్యవాదాలు. నేటి కవిత దృశ్య కవిత గానలహరికి నమస్కారములు. లింగుట్ల వెంకటేశ్వర్లు, తిరుపతి. అత్యుత్తమ కవితలలో స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అన్న దాని కింద నా శీర్షిక స్నేహత్వం ఎంపిక చేసినటువంటి దాస్యం శ్రీనాథపతి గారికి, శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి, నిర్వాహకురాలు పత్తిపాటి రూపలత గారికి ధన్యవాదాలు సమర్పించుకుంటూ, కవిమిత్రులందరికీ అభినందనలు తెలుపుకుంటూ, నా శీర్షిక స్నేహత్వం.
పరుగులు తీసే కాలానికి ఎన్నో మార్పులు చేర్పులు జరిగేవి ఒరిగేవి. వసంతకాలాలు ఎన్ని వచ్చినా ఎన్నడో చిన్నప్పటి మిత్రుడు అగుపిస్తే వేల వనాలు పూచే పూల సంభ్రమమే కదా. ఏ మార్పును కోరని వైనాన్ని చూస్తే స్నేహత్వంలో గమ్మత్తదే. నిస్వార్థ ప్రేమ నిండుగా గుండె నిండా నింపుకున్న అమృత కలశమై ఎంతో ఆనందాన్నిచ్చే మహాశక్తి రూపం. వయసు మీద పడిన బాల్యం గుర్తులు తీయదనాన్ని, కమ్మదనాన్ని, అమ్మతనాన్ని మోసే ప్రేమత్వం నింపేది. మాటి మాటికి తలుపులను తట్టి లేపి మధురానుభూతి కలిగించేలా ఆ మాటల చేతల మాయామంత్రమై ముగ్ధులను చేస్తూ జీవనయానంలో ఎన్నో మలుపులకు మజిలీ తీరం, స్నేహ పిలుపై హాయి గొలిపే సంతోషమై ఉక్కిరి బిక్కిరి చేస్తూ వెన్ను తడుతుంది. ఆస్తులు అంతస్తులు తేడాలున్నా పలకరింపుల పరవశం తారస్థాయికి చేరే కృష్ణ కుచేల చెలిమిని చేరదీసి హత్తుకుంటూ జ్ఞాపకాల దారుల్లో సాగేలా మరుపురాని స్నేహ బాంధవ్యాలను పటిష్టపరిచే సంస్కారం ఇమిడిపోతుంది. మట్టితో అనుబంధమే ఆటలతోటి ఆ పరిమళం శ్వాసగా చిన్నవాళ్ల బంధాల్ని పవిత్రం చేసే ప్రకృతి కాంత ఒడిలో సమానమై గారాలు పోతూ నవ్వుతూ స్నేహమేర జీవితం, స్నేహమేరా శాశ్వతమని. ధన్యవాదాలు. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా అత్యుత్తమ కవితగా ఎంపికైన నా కవిత శీర్షిక అపురూపం. మనసున్న మనిషికి అపురూప బంధం, అలసిన మనసుకి స్వచ్ఛమైన ఆలంబన స్నేహం, నిస్వార్థానికి నిజరూపం, ప్రేమకు మరో రూపం, అభిమానానికి ప్రతిరూపం, ఒంటరితనానికి ఓదార్పు స్నేహం. ఎవరూ దోచుకోలేని నిధి, తరాలు మారినా తరగని పెన్నిధి, వయోవర్గ భేదం తెలియనిది, కులమతాలకు అతీతమైనది స్నేహం. ఈ కవి కట్టలేని నిర్వచనం, ఈ శిల్పి చెక్కలేని శిల్పం, ఏ కళాకారుడు వేయలేని చిత్రం. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. మనిషిని మమతకు ముడివేసేది, ఆవేదనలోనూ ఆనందంలోనూ నీకు నేనున్నానని నిలిచి నమ్మకాన్నిచ్చేది స్నేహం. పరిచయం స్నేహంగా మారి, స్నేహం బంధంగా మారి, బంధం అనుబంధంగా మారి అనంతంగా సాగిపోయేదే పరిమళ భరితమైన స్నేహం. ధన్యవాదాలు. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి మరియు అడ్మిన్ సార్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నేటి కవిత దృశ్య కవిత ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు నల్లు రమేష్, పోలిరెడ్డిపాళెం, తిరుపతి జిల్లా. నేటి అంశం స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. నా కవితా శీర్షిక చెలిమి వ్యవసాయం. స్నేహం కూడా వ్యవసాయమే. ఒకరి మనసులు ఒకరు దున్నుకొని పచ్చగా మొలుస్తుంది. మాటలెన్ని చల్లుకున్నా విసుగురాని క్షేత్రాలుగా కాలాన్ని పండిస్తుంది. ఎండమావులకు ఎదురీదాల్సి వచ్చినా బగబగలాడే బాణుడినే ఓడిస్తుంది. దేశం ఆకలి తీర్చే మానవత్వ పాత్రగా చేతులు పెనవేసి నిలబడుతుంది. కష్టసుఖాల ఋతువులకు పొంగిపోని ఫలితమై ఏరువాక గీతం పాడుతుంది. దళారులు దండుకోవచ్చు, డొల్లవిత్తులు మోసం చేయవచ్చు. స్నేహం రైతులా నవ్వుతుంది. చేతులే తుండుగా భుజాలు మార్చుకుంటూ సాగే చెలిమి విప్లవం. భావి తరాలకు హరితపాఠాలు నేర్పుతుందే గాని అనర్థాల ఆకలి సృష్టించదు. పోరాడాల్సి వస్తే తనను తాను గెలిపించడానికి ప్రాణాలైనా వదిలేస్తుంది. సరిహద్దులో సైనికుడు, పొలంలో హాలికుడు, మనసుకు నచ్చిన స్నేహితుడు, ఎప్పుడు తలుచుకున్న గర్వమే. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు రంగళ్ళపల్లి ఆనందచారి, హన్మకొండ. నేటి కవిత దృశ్య కవిత గానంలో భాగంగా ఈ వారం అంశం స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. నా యొక్క కవితా శీర్షిక తోడు నీడ. మానవ జీవనానికి అందం కుటుంబం బయటి తొలి బంధం,
స్నేహం అనే అవినాభావ సంబంధం, విడదీయలేని ఆత్మీయ అనుబంధం, నింగి నేలకున్న తెలియని బంధం, దినకరుడు కమలమునకున్న సంబంధం, గాలికి పూలకు ఒక అనుబంధం, రేరాజుకి కలువకు పెనవేసుకున్న బంధం. సుఖాలలో నీడలా ఉంటూ, కష్టాల్లో తోడుగా నిలుస్తూ, ఒప్పులను గొప్పగా చెబుతూ, తప్పులను తక్షణమే ఎత్తి చూపుతూ, ఆవేశం నాకొస్తే అనునయం తాను చేస్తూ, ఆలోచన నాదైతే ఆచరణ తాను చూస్తూ, బాధలను తానే మోస్తూ, బంధానికి ఎనలేని విలువనిస్తూ, అనునిత్యం వీడని తోడుగా, ఆజన్మాంతం తరగని నీడగా, కలకాలం నిలిచి ఉండే స్నేహితుడే సదా మనకు అసలైన అండదండ. ధన్యవాదాలు. నేటి కవిత సమూహ గురువు గారికి, అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య వారికి, దృశ్య కవిత గానలహరి నిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత వారికి శుభాభినందనలతో ఈనాటి నా కవితా శీర్షిక బతుకుదారులలో. ఆటపాటలలో ఊయలలూగే వేళ, దోస్తుల చేతులే ఊగే ఊయలతాడు. బడిగంట సుత్తితో ధనిస్తుంటే విద్యార్థి మోము స్నేహంలో వెలిగే వెన్నెల. పత్రహరితానికి సూర్యుడిలాగా, పువ్వుకు పరిమళంలాగా తోడై నీడై నిలిచే జీవన సాఫల్యతకు మార్గదర్శి స్నేహితుడు. స్నేహితుడు హితవు పలికే నిజమైన విదురుడు. లోకం చీకట్ల చీకాకుల్లో ధైర్యం కాగడై నడిపించే సన్నిహితుడు. నేడు పంటలో కాటుక కాంకుల్లా అక్కడక్కడ పచ్చి మోసగాళ్ళున్న సుఫల స్నేహాలే అమూల్యమైనవి. ఇరువైపులా సఖ్యతకు ఆత్మీయ స్వాగతం. కష్ట సుఖాలలో కడవరకు నిలబడి సహృదయతతో మెలిగే దవనపత్రాలు. అలాయి బలాయిలో ఆనిముత్యాలు, ఆనంద బాష్పాలు రాల్చే ఆలింగన. చివరికంట చల్లని కిరణమై హృదయ దాహార్తిని తీర్చే స్నేహితుడున్న ఈ ఒక్క జీవితము చాలు. ఇక్కడే వెలుగొందు ఆనందాల బృందావనాలు. ధన్యవాదములు. ఏడేలి రాములు, ఎలకలపల్లి. అందరికీ నమస్కారం. ఈనాటి అంశం స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. నా శీర్షిక నిష్కల్మష హృదయాలు. స్నేహ భావన నిష్కల్మష హృదయాల ఆత్మీయ ఆలింగన. ఏ క్షణాన ఎలానో ఆరంభమై మనోఫలకంపై శాశ్వత ముద్ర వేసుకున్న అద్భుత ఘటన. కాకింగిళ్ళ కమ్మదనం ఆస్వాదించిన మనసులు, చట్టపట్టాలు వేసుకుని ఎక్కడెక్కడో తిరిగిన దేహాలు. తనువులు వేరైనా తలపులన్నీ ఒక్కటిగా, కష్టసుఖాలు కలిమిలేముల భావన, బ్రతికినన్నాళ్ళు దరిచేరనీయని ఆలోచన. అనురాగపు వల్లరులు పెనవేసుకున్న సుందర హృదయాలు. తల్లిదండ్రులతో రక్త సంబంధం, చిలికానితో ఆత్మీయ బంధం. కుల మతాల కల్మషమంటని మనసులు. స్నేహ సుగంధ పరిమళం పశుపక్షాదులకైనా పురాణ పురుషులకైనా గిలిగింతలు పెట్టే యోచన. కాలం కక్షగట్టి మైత్రీలతలు వాడిపోతే తనువును కృంగతీసి తమ జ్ఞాపకాల చొరకత్తులు మనసును రంపపు కోతకోసే క్షణాన్ని ఎవరితో పంచుకోగలరు? ధన్యవాదాలు. విన్నారు కదండి మన నేటి కవిత సమూహ కవులు కవయిత్రులు వారి కళల్లోంచి జాలువార్చిన కవితల్ని విని ఆనందించారని ఆస్వాదించారని భావిస్తూ వచ్చే వారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో రాయండి. వచ్చే వారం కలిసేదాకా సెలవు. ధన్యవాదాలు. నమస్కారం.